జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని నిరసిస్తూ రాయచోటిలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి విజయభాస్కర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన విజయభాస్కర్ రాళ్ల దాడి చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ను వేడుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరగడం ఇది టీడీపీ తీవ్రవాదుల పని. ఇది పిరికి పంద చర్య. ఓడిపోతున్నామనే భయంతో ఏదో ఒకటి చేయాలి, జగన్మోహన్ రెడ్డి చంపైనా మేము గడ్డనెక్కాలనే తత్వంతో వీళ్ళంతా తీవ్రవాదుల మాది తయారైనారు. కానీ ఇది దేశ చరిత్రలో చాలా హీనమైన చర్య. అప్పట్లో చంద్రబాబు నాయుడికి అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ధర్నా కూర్చున్నారు, సంఘీభావం వ్యక్తం చేశారు. అలా ఉండాలి మానవత్వం అంటే. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంత జగన్మోహన్ రెడ్డి మీద ఇంత దాడి చేసినప్పుడు కనీసం ఒక మాట మాట్లాడుకోవడము ఇది నిజంగా తీవ్రవాదుల తత్వమే. ఆయన మనస్తత్వం కూడా మంచిది కాదు. ఎవడో ఒకరిని చంపేనా నేను గద్దెనెక్కాలనే తత్వంతో వీళ్ళు శవరాజకీయాలు చేయాలనే తత్వంతో వీళ్ళు ముందుకు పోతున్నారు. కానీ ఇది పిరికిపంత చర్య. జగన్మోహన్ రెడ్డికి ప్రజాబలం ఉంది, ప్రజల అండదండలు మెండుగా ఉన్నాయని ఏ విధంగా ఒకరిని చంపైనా మనం గద్దెనెక్కాలనే తత్వంతో ముందుకు పోతున్నారు తప్ప మనం ప్రజాబలంతో ముందుకు పోవాలి, ప్రజల మనసు గెలుచుకొని ముందుకు పోవాలనే భావన లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరగడం ఇది టీడీపీ తీవ్రవాదుల పని. ఇది పిరికి పంద చర్య. ఓడిపోతున్నామనే భయం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని